ఇప్పుడు బీసీ రిజర్వేషన్ కావాలంటే అది ఓన్లీ రాహుల్ గాంధీ తోటి అవుతుంది. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే బీసీ రిజర్వేషన్ మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పిందంటే 42% స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబరు, సర్పంచ్ ఇస్తామని చెప్పారు. సెకండ్, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రతి కాంట్రాక్ట్లో 42% బీసీలకు ఇస్తామని చెప్పారు. అంటే ఈ రాష్ట్రంలో 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకి వాటా ఇస్తామని చెప్పారు 42%. బీసీలకి కాంట్రాక్టుల్లో వాటా ఇస్తామన్నారు. విద్యా ఉద్యోగ రంగాలలో వాటా ఇస్తామని చెప్పారు. స్థానిక సంస్థల్లో ప్లస్ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పదవుల్లో నామినేటెడ్ పోస్టులో ఇస్తామన్నారు. సరే, నీకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి బీజేపీ అడ్డుకుంటుంది, మోడీ గారు సపోర్ట్ చేయట్లేదు అనుకుందాం, జెన్యూన్గా అనుకుందాం. మరి కాంట్రాక్టులలో బీసీలకి 2 సంవత్సరాల్లో ఎంతమందికి ఇచ్చారు? మీరు మేనిఫెస్టోలో పెట్టారు కదా, రాహుల్ గాంధీ వచ్చి న్యాయయాత్ర, జోడో యాత్ర అని చెప్పింది కదా. ఎక్కడ చూసినా కూడా, ఏ మీడియా ఆఫీస్లో చూసినా బీసీలు లేరు, ఏ కార్పొరేట్ ఆఫీస్లో చూసినా కూడా బీసీలు లేరు, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూడా లేరు, 1% కూడా బీసీలు లేరు అని చెప్పింది కదా. మరి మీ పార్టీలో నామినేటెడ్ పోస్టులు 100 ఇస్తే 100లో 42% ఇచ్చిర్రా? మీ ఈ 2 సంవత్సరాల్లో కొన్ని లక్షల కోట్ల వర్క్స్ అయినాయి తెలంగాణలో. ఎంత శాతం బీసీలకు ఇచ్చారు? ఇస్తే వివరాలు బయట పెట్టండి, ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలే? మరి విద్యా ఉద్యోగ రంగాల్లో అయితే ఇవ్వచ్చు కదా. మీరు పార్టీ పదవులే ఇయ్యరు కదా. పార్టీ పదవి అంటే డబ్బులు ఏముండదు, చాకరీ చేయాలి, అవి కూడా ఇయ్యరు కదా. ఎమ్మెల్సీలలో ఇయ్యరు కదా, ఎంపీలలో ఇయ్యలే కదా. మీరు ఉదయపూర్ డిక్లరేషన్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఉదయపూర్ డిక్లరేషన్ ఏంటంటే ప్రతి పార్లమెంటులో 2 ఎమ్మెల్యే సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇవ్వాలని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మాన్యువల్లో రాసుకున్నారు. అంటే మనకు 17 ఎంపీ సీట్లు ఉంటే 17లో 2 అంటే 16, ఎంఐఎంటీ పోతే 16లో ఇంటూ 2 అంటే 32 ఉండాలి. మరి ఉన్నాయి 32 మంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. అంటే మీరు ఓటు బ్యాంకు కోసం బీసీలని ఉట్టిగా గారడి చేస్తున్నారు. మీరు ఇప్పుడు బీజేపీ మతాన్ని పట్టుకొని ముందుకు వచ్చింది. ఆ మతాన్ని దెబ్బ కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ కులాన్ని పట్టుకుంది. ఇప్పుడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దెన్ వాటర్ అన్నట్టు హిందూ ముస్లిం మధ్య ఉండే గొడవను కమ్మ కాపుకో రెడ్డికి వెలమకుండే గొడవ ఇంకెక్కువ ఉంటుంది. అంటే కులం ఇంకా దగ్గర కదా. అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అమలు చేయడానికి బీజేపీ అడ్డుపడుతుంది అన్నప్పుడు 3 పార్టీలు ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే ఏంటి అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ప్రధాని చేస్తే మేము చేస్తాం అంటున్నారు. అంటే ప్రధాని చేసేదాకా కాదనమాట. నువ్వు ఇచ్చిన హామీ కామారెడ్డిలో అవన్నీ పెట్టినావు కదా. రాహుల్ గాంధీ ప్రధాని అయితే అని పెట్టినావా? నువ్వేమన్నా నోటు డిస్క్లైమర్ లో నవ్వుతారు జనం, ఏదో జనం వింటున్నారు కదా అని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ సరే, నువ్వు ఆ విషయం పక్కకు పెట్టు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు, లోకల్ బాడీస్ పక్కకు పెట్టు. ఎడ్యుకేషన్, హెల్త్ లో నువ్వు ఇవ్వచ్చు కదా. నువ్వు స్పెషల్ గా బీసీలకి బడ్జెట్ ఎంత కేటాయించినావు? బడ్జెట్ లో సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తా అన్నావు. మరి 40,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టినావు? అంటే ఇది ఏం లేదమ్మా. బీసీలని, ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగ పరంగా హక్కులు ఉన్నాయి. వాళ్ళకి సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాట. ఎవరి వాటా వాళ్ళకి దక్కాలని చెప్పి అంబేద్కర్ గారు ముందు చూపుతో ఈ అంటరానితనము, వివక్షతకు గురైన ఎస్సీ ఎస్టీలకి ప్రత్యేక హక్కులు కల్పించారు. కానీ బీసీలకు ఆ చట్టం లేదు రాజ్యాంగంలో. ఈ బీసీ నాయకులు కూడా చెంచాగాళ్ళు అయిపోయారు, అడక తినే బ్రోకర్లు అయిపోయారు. కాబట్టి ఎంతసేపు ఒక్కొక్కకు బొక్కేసినట్టు ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి వేయగానే వీళ్ళు సాటిస్ఫై అవుతారు. ఖచ్చితంగా ఈ సమాజంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే సగభాగమైన బీసీలని పార్టిసిపేషన్ చేయాలి, ఎన్రోల్మెంట్ చేయాలి. ఇప్పుడు వాళ్ళని గుర్తించి గౌరవిస్తే కదా వాళ్ళు వచ్చేది. ఇప్పుడు బీసీ అంటే నేను మునురు కాపు, ముదిరాజు, గౌడు, యాదవ్, పద్మశాలి 5 కులాలే కనబడుతున్నాయా? 136 కులాలు, 119 కులాలు ఉన్నాయి. ఈ 119 కులాల్లో ఎస్సీ ఎస్టీల కన్నా దారుణంగా వెనుకబడ్డ కులాలు ఉన్నాయి. దూదేకులోళ్ళు, అది మన బుడగజంగాలు, బుడబుక్కలోళ్ళు, పిట్టలోళ్ళు, ఇట్లా చెప్పుకుంటా పోతే కమ్మరోళ్ళు, కుమ్మరోళ్ళు, కనీసం 10th క్లాస్ పాస్ కాని వాళ్ళు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. ఇంకా సంచార జాతుల కన్నా దారుణంగా తెలియ కొన్ని బీసీ కులాలు ఉన్నాయి. మనం ఆశ్చర్యపోతాం. అంటే వాళ్ళకు ఓటర్ అడ్రస్ కూడా లేదు కొన్ని కులాలకి మొన్నటి దాకా. అంటే ఎస్సీ ఎస్టీలకేమో బ్రిటిష్ వాళ్ళు రాజ్యాంగ రిజర్వేషన్లు కల్పించడము, వాళ్ళకి దళితుల్లో చైతన్యం రావడము, అంటరానితనం, వివక్షతకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడడంతో వాళ్ళకి హక్కులు వచ్చినాయి, ఎడ్యుకేషన్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ వచ్చింది. కానీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ బీసీల పేరుతో ఒక 4-5 కులాలే బాగుపడుతున్నాయి. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ గురించి ఎవరు మాట్లాడు? కమ్మరి, కుమ్మరి, చాకలి, మంగలి, ఈ ఉత్పత్తి కులాలు, కులవృత్తి కులాలే ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్. విలేజ్ ఎకానమీయే బ్యాక్ బోన్. విలేజ్ ఎకానమీ వ్యవసాయ ఆధారంగా కులాలన్నీ కలిస్తేనే గ్రామం ఉంటుంది. అందుకని నేను ఏమంటున్నానంటే, ఇప్పటికైనా పాలకులు ఒక నిజమైన చిత్తశుద్ధితో ఆలోచించకపోతే ఈ దేశం ఒకవైపు జీడిపి పెరుగుతుంటది, ఒకవైపు ఆర్థిక అభివృద్ధి అంకెల గారడి తప్ప అడక తినేటోళ్ళు, కిడ్నీలు అమ్ముకునేటోళ్ళు, ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి. బీసీలని పట్టించుకోకుండా, బీసీలని అభివృద్ధిలో భాగం చేయకుండా పోతే భారతదేశం కూడా అభివృద్ధి చెందుతుంది. అందరినీ కాదు. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకి ఈడబ్ల్యూఎస్ 9% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తున్నాం. కానీ 50% ఉన్న వాళ్ళ లెక్కలు మాత్రం చెప్పవంటే ఈ అన్ని రాజకీయ పార్టీలు దొంగలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చెప్తుంది, బీజేపీ పార్టీ ముస్లింలను అడ్డు పెట్టుకుంటుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు బీసీ గర్జన చేస్తుంది. కాబట్టి ఫస్ట్ బీసీలలో నిజాయితీ గల నాయకులని,
చిత్తశుద్ధి ఉన్న వాళ్ళని, జ్ఞానవంతులని, క్యారెక్టర్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి. ఈ అమ్ముడుపోయే సరుకున్నంత కాలం మీకు రాదు. ఆత్మగౌరవం అనేది అమ్ముడుపోతే వచ్చేది కాదు. ఆత్మగౌరవము, స్వేచ్ఛ, స్వాతంత్రము ఈ మూడు ఉన్నప్పుడే నీకు పవర్ వస్తుంది. నీకు ఆత్మగౌరవమే లేనప్పుడు, నువ్వే అడుక్కోవడానికి బానిస అయినప్పుడు బానిసలకు ఎవరు అధికారం ఇవ్వరు, పోరాడేటోళ్ళకే ఇస్తారు. కాబట్టి ఇప్పుడున్న బీసీ నాయకులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు బాహుబలులు కాదు, వాళ్ళు బిచ్చల దేవుడు. నా దృష్టిలో వాళ్ళు బానిసలకు ఒక బానిసలు, వాళ్ళకి అడుక్కునే బొచ్చ కూడా లేదు. ఫస్ట్ మీకు ఆ పోరాటం చేయండి. ఇప్పుడు కర్ర నా దగ్గర ఉంటే కొట్లాడు, కర్ర కూడా వాడి దగ్గర అడుక్కొని బర్ర కూడా వాడిదే అంటే కుదరదు. నీ కర్ర తీసుకొని నీ బర్ర తీసుకొని పోతున్నావు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంటుంది కదా సార్, ఖచ్చితంగా మేము బీసీ ముఖ్యమంత్రి. అన్ని ప్రభుత్వాలు అంటాయమ్మా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ గారు అన్నారు, చేసిర్రా? గరీబీ హటావా అని ఇందిరాగాంధీ అన్నది, గరీబీ హటావా అయిపోయిందా? ఈ స్లోగన్స్ అన్ని కూడా మెజారిటీ ప్రజలని ఎమోషనల్ గా ఫూల్స్ చేయడానికి తప్ప, స్లోగన్ లో డాంబరికం ఉంటది, పదజాలం ఉంటది తప్ప చిత్తశుద్ధి ఉండదు. ఈ మూడు రాజకీయ పార్టీలు ఫెయిల్ కావడమే ఇవాళ మళ్ళీ 42% అనేది మళ్ళీ ప్రశ్నార్థకమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎందుకు నువ్వు ప్రధానమంత్రి గారి దగ్గరికి అఖిలపక్ష మీటింగ్ తీసుకెళ్ళలే? ఈ 17 మంది ఎంపీలను తీసుకెళ్లి రాష్ట్రపతి దగ్గర, ప్రధానమంత్రి దగ్గర నువ్వు ఎప్పుడో మార్చిలో పంపించినావు రాష్ట్రపతి దగ్గరికి ఆర్డినెన్స్ సంతకం. మరి మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్, జూలై, ఆగస్టు వచ్చింది. 4 నెలలు టైం వేస్ట్ చేసి ఇప్పుడు హైకోర్టు సెప్టెంబర్లో ఎలక్షన్స్ పెట్టమన్నది కాబట్టి తూతూ మంత్రం చేసినావు. ఒక రోజు జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నావు, సాయంత్రానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే తప్ప కాదన్నావు. నువ్వు 17 మంది ఎంపీలు తీసుకొని అక్కడ కూర్చొని ఎన్ని రోజులు కూర్చున్నావు, ఎన్ని రోజులు ఫైట్ చేసినావు? జయలలిత గారు ఒక బ్రాహ్మణ వ్యక్తి అయి ఉండి తమిళనాడు నుంచి ఢిల్లీకి వెళ్ళి చెన్నై నుంచి ఫ్లైట్ ఎక్కే ముందు నేను మళ్ళీ బీసీలకి రిజర్వేషన్ తీసుకొని చెన్నైలో అడుగు పెడతా అని చెప్పి నెల రోజులుండి పివి నరసింహారావు గారిని రిక్వెస్ట్ చేసో మెడలోంచో, ఆమెకు అప్పుడు ఉన్నది 30 మంది ఎంపీలే ఆ పార్టీకి. ఇలా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అనుబంధ పార్టీలకు కలిపి 300 మంది ఎంపీలు ఉన్నారు. మరి నిన్న రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ మీద 300 మందితో ధర్నా చేసిండు. మరి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు కూడా రాలేదు ఆ మీటింగ్ కి. రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ కి రాహుల్ గాంధీ గారు రాలే, ప్రియాంక గాంధీ గారు రాలే, సోనియా గాంధీ గారు రాలే, ఖర్గే గారు రాలే. అంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంది తెలిసిపోతుంది కదా. వాళ్ళు ఒక్కరోజు 4 గంటలు ధర్నా చేస్తే వచ్చేస్తుందా 70 సంవత్సరాల నుంచి సమస్య? రేవంత్ రెడ్డి గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తాడో పేడో నేను బీసీలకి రిజర్వేషన్ ఇచ్చేదాకా ఇక్కడ నుంచి పోనని కూర్చోబెట్టి ఆ 17 మంది ఎంపీలను కలిపిండా, ఇక్కడ మీటింగ్ పెట్టిండా, అఖిల పక్షంలో బీజేపీ స్టాండ్ ఏందో ఇక్కడ తెల్లని చేసిండా? అఖిలపక్షం మీటింగ్ పెడితే బీజేపీ ఏమంటుంది, కాంగ్రెస్ ఏమంటుంది, టీఆర్ఎస్ ఏమంటుంది, సిపిఐ ఏమంటుంది, సిపిఎం ఏమంటుంది, ఎంఐఎం ఏమంటుంది? గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలన్నీ కన్సాలిడేట్ చేసి ఒక ముఖ్యమంత్రిగా, టీం కెప్టెన్ గా ప్రధానమంత్రి దగ్గర కూర్చోవాలి, రాష్ట్రపతి దగ్గర కూర్చోవాలి, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర కూర్చోవాలి, రాజ్యాంగ నిపుణుల దగ్గర కూర్చోవాలి. ఆ పని జయలలిత గారు చేసిరు కాబట్టి అక్కడ 9వ షెడ్యూల్ పెట్టారు. మనకి ఎప్పటికైనా కూడా రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ పెడితేనే కరెక్ట్. ఈ సుప్రీంకోర్టు 50% ఇచ్చింది కూడా ఒక సాంప్రదాయం మాత్రమే. ఎక్కడా కూడా రాజ్యాంగంలో 50% ఇవ్వాలి, 50% కన్నా తక్కువ ఇవ్వకూడదు అని కూడా లేదు. అందరికీ అవకాశాలు కల్పించే విధంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు బట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. ఒక రాష్ట్రంలో కొన్ని కులాలు ఎక్కువ ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో కులాలు తక్కువ ఉంటాయి. కాబట్టి తమిళనాడుకి ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రాజ్యాంగం ఆమోదించింది, సుప్రీంకోర్టు కూడా ఏమనలే. ఇలా తెలంగాణలో మెజారిటీ, బీహార్ తర్వాత 56% బీసీలు ఉన్నారు. తెలంగాణ ఈజ్ డిఫరెంట్. తెలంగాణ కోసం నువ్వు సపరేట్ గా చేసుకోవాల్సి వస్తుంది. పొద్దున్న లేస్తే బడే బాయ్, చోటా బాయ్, మోడీ గారు పొగుడుతారు కదా. ఇప్పటికి 50 సార్లు వెళ్ళిండు రేవంత్ రెడ్డి గారు. మరి బీసీల గురించి ఎన్నిసార్లు వెళ్ళిండు? ఇదంతా కూడా డ్రామా అమ్మ. అందరు కూడా బీసీలని మోసం చేసే పార్టీలే. ఒకటి ఇప్పుడు కులిపోయిన మామిడి పండ్లు ఉన్నాయి, అన్ని కులిపోయినాయి. ఒకటి కొంచెం మెరుగ్గా కనబడితే లోపల పురుగులు ఉంటున్నాయి అంతే. మనం ఏంటంటే ప్రతిసారి మోసపోతున్నాం ఈ రాజకీయ పార్టీలు చేసి.